హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. మనం డైలీ స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు కూడా ఒక మంచి స్టోరీతో నేను ముందుకు వచ్చానండి. స్టోరీ చాలా బాగుంటుందండి, తప్పకుండా లాస్ట్ వరకు వినండి. స్టోరీ వచ్చేసరికి అత్తా కోడళ్ళ యొక్క అనుబంధం గురించి తెలియజెప్పేటటువంటి ఒక మంచి కథండి. ప్రతి ఒక్కరూ తప్పకుండా వినాల్సినటువంటి మంచి కదండి, చాలా బాగుంటుందండి. స్టోరీ పేరు వచ్చేసరికి అత్తా కోడలియం అండి. రచించిన వారు జిఎస్ లక్ష్మి గారండి. ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దాం. ఏంటి ఇప్పుడు రుబ్బుతున్నారు? వెనక బాల్కనీలో మూలకు ఉన్న చిన్న రోటి ముందు ముక్కాలి పీట మీద కూర్చొని రోట్లో పోత్రాన్ని గిరగిరా తిప్పుతూ చకచకా రుబ్బుతున్న పార్వతమ్మ వెనక నుంచి వచ్చిన కోడల ప్రశ్నకి ఒక్కసారి ఉలిక్కి పడింది. వెంటనే తేరుకొని నీకు నేను సమాధానం ఇచ్చేదేం అన్నట్లు మళ్ళీ పోత్రాన్ని ఇంకా స్పీడ్గా తిప్పసాగింది. మిమ్మల్ని ఈ టైంలో ఏం రుబ్బుతున్నారు? ఓ అడుగు ముందుకేసి రోట్లోకి చూసిన సుభద్ర మొహం ఆశ్చర్యంతో విప్పారింది. ఇప్పుడు కంది పచ్చడి రుబ్బుతున్నారా? ఎందుకు? పార్వతమ్మ తొనకలేదు మహాగంభీరంగా. అవును, ఇప్పుడే. ఏం ఇప్పుడు కంది పచ్చడి రుబ్బుకోకూడదని ఎక్కడైనా రూలుందా? ఆహా, అది కాదు. అది ఇప్పుడు ఎవరు తింటారు అని. కొబ్బరి వేసి క్యాబేజీ కూర చేశాను కదా. హో, ఆ చప్పిడి కూరలతో నా కొడుకు కడుపు మార్చేస్తున్నావు. క్యాబేజీ కూడా ఓ కూరేనా? దాని మొహాన ఎంత పోపెట్టినా రుచా పచా చప్పగా ఏడుస్తుంది. వాడు అర్ధాకలితో లేవాల్సిందే. ఏదో ఈ మాత్రం కాలు చేయి ఆడుతున్నాయి గనక నా కొడుక్కి కాస్త హితవుగా కందిపచ్చడి చేసి విస్తట్లో వేద్దామని చేస్తున్నాను. దానికి కూడా నీ పర్మిషన్ కావాలేంటి? దబాయింపుగా అన్న పార్వతమ్మ మాటలకి సుభద్రకు చిర్రెత్తుకొచ్చింది. అబ్బో, మీరే కన్నారు మహా కొడుకుని. మీ కొడుకేమీ బాలకుమారుడు కాదు. కూతురు పెళ్లి చేసి పంపించిన 60 ఏళ్లకు దగ్గరవుతున్న మనిషి. బీపీ షుగర్ అప్పుడే ఒంట్లోకి చేరాయి. అవన్నీ చూసుకుంటూ నేను జాగ్రత్తగా ఆయనకి వండి పెడుతుంటే మీకే ఏదో మహాప్రేమ ఉన్నట్టు ఈ రాత్రిపూట కంది పచ్చడి చేసి ఆయన విస్తట్లో వేస్తే ఆయనకు అరగొద్దు? ఆ తర్వాత ఏదైనా అజీర్ణం గట్రా పట్టుకుంటే ఎవడు పడతాడు బాధ? నేనేగా. అలాంటి అజీర్తి రోగేం కాదు నా కొడుకు. రాళ్ళు తిన్నా హరాయించుకోగలడు. నీకే ఎక్కడలేని సుకారాలును. పని చేయాల్సి వస్తుందని తినడం మానేసి నువ్వు కూడా నాకు చెప్పడమే. పార్వతమ్మ మాటలకు తిక్కరేగింది సుభద్రకి. మరే, మేం సుకుమారులమే, అందుకే మాకు సుకారాలు. మీరంతా బండ మనుషులు, రాళ్ళు తిన్నా హరాయించుకుంటారు. నాకెందుకు ఈ అక్కర్లేని వెంపర్లాట? మీరు మీ కొడుకు చూసుకోండి. అయినా శుభ్రంగా మిషన్ ఉండగా ఈ రోటితో తంటాలు పడ్డం ఎందుకు? ఆనక ఒళ్ళు నొప్పులు అంటూ మంచం ఎక్కడం ఎందుకు? మూతి తిప్పుకుంటూ కొంగు నడుం చుట్టూ దోపుకుంటూ విసురుగా వంటింట్లోకి వెళ్ళిపోయింది సుభద్ర. మిషన్లో రుబ్బాలిట కందిపచ్చడి. మిషన్లో ఈవిడగారు ఇంకా చెప్పలేదనే కాబోలు. నేను రోటి ముందు కూర్చుంటా. అయినా ఎద్దుకేం తెలుసు అటుకుల రుచని? రోట్లో రుబ్బే కందిపచ్చడి రుచి దీని మొహానికేం తెలుస్తుంది? ఇంగో బాగా దట్టించి కనుక పోపు పెడితేనా ఈ పచ్చడికి ఆ వాసనకి లంఘనాలు చేసేవాడు కూడా లేచి విస్తరి ముందు కూర్చుంటాడు. వాడు బొత్తిగా నోట్లో నాలుక లేనివాడు కనుక అమాయకుడిని చేసి కొంగున కట్టేసుకుంది. అది విస్తట్లో వేసింది తినడమే తప్పితే ఒక్కనాడైనా నోరు విప్పి ఇది చెయ్యమని దాన్ని అడిగాడా? వెర్రినాగన్న. ఏదో వాడు కడుపు నిండా ఏం తింటాడో తెలుసు కనుకనే అడగకుండానే అమ్మని కనుక ఇలా తంటాలు పడుతున్నాను. కనీసం ఈ పూటైనా వాడికి ఇష్టమైన ఈ కంది పచ్చడితో బిడ్డ కడుపు నిండా తింటే చాలు. అవును, ఇంతకీ ఈ పూట ఇది అన్నం వండిందా, రొట్టెలు చేసిందా? కందిపచ్చడి రొట్టెల్లో ఏం బాగుంటుంది అని నెమ్మదిగా గొనుక్కుంటూ కోడలు అన్నం వండిందో లేదో అని అనుమానం రాగానే గట్టిగా ఓ కేక పెట్టింది పార్వతమ్మ. ఇదిగో పిల్ల, ఈ పూట రొట్టెలు చెయ్యకు. అన్నం కూడా ఓ గుప్పెడు బియ్యం ఎక్కువ పడేయి. కందిపచ్చడి ఉంటే వాడు 2 మెతుకులు ఎక్కువే తింటాడు. అత్తగారు పార్వతమ్మ పెట్టిన కేక విన్న సుభద్ర విసుక్కుంది. ఈవిడ చాదస్తంతో చస్తున్నాను అనుకుంటూ రొట్టెల కోసం కలిపిన పిండిలో అత్తగారికి కావాల్సిన 2 రొట్టెల వరకు అయ్యే
పిండిని మటుకు పైనుంచి మిగిలినది ఫ్రిడ్జ్లో పెట్టేసి కుక్కర్ పెట్టడానికి బియ్యం డబ్బా మూత తీసింది. హాల్లో రాఘవతో పాటు స్పీకర్ ఫోన్లో వీళ్ళిద్దరి సంభాషణ వింటున్న రాఘవ కూతురు సరోజ ఫక్కున నవ్వింది. విన్నావమ్మా, నీకేం, నువ్వు వెళ్ళి ఢిల్లీలో కూర్చున్నావు, నాకు మటుకు వీళ్ళ గొడవ తప్పడం లేదు. రాఘవ మాటలు విన్న సరోజ నవ్వుతూనే చెప్పింది. పెళ్ళయ్యేదాకా రోజు నా పెంపకం గురించి ఇద్దరు ఇలాగే గొడవ పడేవారు నాన్న. ఇప్పుడు నీ గురించి అన్నమాట. మొత్తానికి నీకు కాలక్షేపం బాగానే ఉంటుందిలే. ఏం చేస్తామమ్మా, ఇద్దరూ ఇద్దరే. ఇద్దరికీ నువ్వన్నా నేనన్నా మమకారమే. ఎవరి పద్ధతిలో వాళ్ళు దాన్ని చూపించుకోవడానికి చేసే ప్రయత్నమే ఇది అంటూ తేల్చేశాడు రాఘవ. సరే నాన్న, ఇంకా ఇవాళ కుదరదులే కానీ రేపు మాట్లాడతాలే వాళ్ళిద్దరితో అంటూ ఫోన్ పెట్టేసింది సరోజ. రాఘవ తీరుబడిగా కూర్చుని టీవీలో క్రికెట్ చూడడం మొదలుపెట్టాడు. కానీ క్రికెట్ కామెంటరీ కన్నా గట్టిగా అత్తా కోడళ్ళ సంభాషణ రాఘవ చెవిలో పడుతుంది. అన్నం వండాలి, అన్నం 2 పూటలా ఆ అన్నం తినకూడదని ఎంతమంది డాక్టర్లు చెప్పడం లేదు. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా తినకండి అని పొద్దులు అందరూ డాక్టర్లు ఆ టీవీలో ఘోష పెడుతూనే ఉంటారు. కానీ ఇలాంటి చాదస్తం మనుషులు వినిపించుకుంటేనా? సుభద్ర బియ్యం కడుగుతూ ఎంత నెమ్మదిగా విసుక్కున్నా ఆ మాటలు పార్వతమ్మల చెవులో పడనే పడ్డాయి. అవునమ్మా, కడుపు నిండా తినమనడం కూడా చాదస్తమైపోయింది ఇంట్లో. అక్కడికి పెద్దాడికి చెప్తూనే ఉన్నాను, చిన్నోడి దగ్గరికి వెళతాను, టికెట్లు కొని రైలు ఎక్కించరా అని. అక్కడ అయితే ఎంచక్కా వంటిల్లంతా నా అజమాయిషీలోనే ఉంటుంది. ఏం చేసినా సంబరపడిపోతూ తింటాడు చిన్నోడు, వాడి పెళ్ళాం పిల్లలు. అక్కడ అందరూ నన్ను ఎత్తిన పెట్టుకుంటారు. నీలా నువ్వంటూ మీద పడిపోరు. ఎందుకు పెట్టుకోరు? ఇద్దరూ ఉద్యోగాలే నాయే. ఇంటికి వచ్చేసరికి వేడివేడిగా వేపుళ్ళు కందిపచ్చళ్ళు చేసి పెడితే తినడానికి ఏం తీపరం. అయ్యో, పెద్దావిడి చేత చేయించుకుంటున్నాము అన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు వాళ్ళకి. అలాంటి వాళ్ళే నచ్చుతారు లేండి మీలాంటి వాళ్ళకి. తీయగా కబుర్లు చెప్పి ఇంటెడు చాకరీ చేయించుకుంటారు. అక్కడికే వెళ్ళండి, ఎవరు వద్దన్నారు? మరే, నీ పర్మిషన్ కోసమే చూస్తున్నాను. నేను పాపం వెళ్ళిన దగ్గర నుంచి మొగుడు చేత ఫోన్ల మీద ఫోన్లు చేయించి 10 రోజులు కూడా ఉండనీయకుండా వెనక్కి రప్పించేసిందెవరో. ఎంత జానవి కాకపోతే మొగుణ్ణి కొంగున కట్టేసుకొని వాడితో చెప్పించి నన్ను వెనక్కి రప్పించేస్తావు? పోత్రాన్ని మరింత గిరగిరా తిప్పుతూ అడిగింది పార్వతమ్మ. అబ్బో, మీ మీద ప్రేమ కారిపోతుందని రప్పించేశాను. పాపం మీ ముద్దుల కొడుకు అమ్మ మీద బెంగ పెట్టేసుకొని తిండి తినకపోతుంటే పిలిపించండి అనాల్సి వచ్చింది. లేకపోతే మీ చేత మాటలు పడడం నాకేమైనా సరదానా? రైస్ కుక్కర్ స్విచ్ వేస్తూ అంది సుభద్ర. ఉండదు మరి బెంగ. మా ఇళ్లలో ప్రేమలో అభిమానాలు ఎక్కువేనమ్మా. మీ వాళ్ళలాగా మాట్లాడితే మొహం చిట్లించుకునే రకాలం కాదు మేము. నాకేం కావాలో నా కొడుక్కి తెలుసు, నా కొడుక్కి ఏం కావాలో నాకు తెలుసు. ఇంతకీ ఈ పచ్చడిలో ఉప్పు సరిపోయిందో లేదో కాస్త చూసి చెప్పు. నా చేతికి ఉప్పు కాస్త తక్కువే పడుతుంది మరి. రుబ్బుతున్న పచ్చట్లోంచి ఉసిరికాయంతా ముద్ద తీసి బియ్యం కడుగునీళ్లు బాల్కనీలోని కుండీలో ఉన్న మొక్కలో పొయ్యడానికి వచ్చిన సుభద్ర చేతికి పామింది పార్వతమ్మ. అరచేతిలో వేసిన ఆ పచ్చడిని నాలుకతో చప్పరించి, కాస్త తక్కువైంది లేండి, అయినా ఇంకా వేయకండి, ఉప్పు తక్కువ తినాలని డాక్టర్లు చెప్తున్నారు. వాళ్ళకేం ఎన్నైనా చెప్తారు. కందిపచ్చట్లో ఉప్పు తక్కువైతే జిహ్వ చచ్చిపోతుంది. జిహ్వకు అంటనప్పుడు ఇంకా ఇంత కష్టపడి పచ్చడి చేసుకోవడం ఎందుకు అంటూ పక్కనే పెట్టుకున్న ఉప్పు జాడీలోంచి చారెడు ఉప్పు తీసి సుభద్రకు చూపిస్తూ, ఇది సరిపోతుందా అని అడిగింది. అబ్బే, అంతక్కర్లేదు, సగం చాలు అంటూ ఇంకా అక్కడి నుంచి లేస్తారా? ఇప్పటికే ఆ కాళ్ళు కదుములు కట్టేసి ఉంటాయి, చెయ్యిందించమంటారా అని చేయి చాపింది సుభద్ర. ఇంతలో హాల్లోంచి రాఘవ, సుభద్ర, నీకేదో ఫోన్ వచ్చింది అని పిలవడం వినిపించింది.
అదిగో ఏదో ఫోన్ వచ్చిందంట, నువ్వు వెళ్ళు తల్లి, నా తంటాలేవో నేను పడతాను అంటూ పోత్రాన్ని మళ్ళీ తిప్పడం మొదలెట్టింది పార్వతమ్మ. ఇంకా ఏం చెప్పినా ఆవిడ వినదని నిర్ధారించుకుని హాల్లోకి వెళ్ళింది సుభద్ర. వసంత ఫోన్ అంటూ ఫోన్ అందించాడు రాఘవ. వసంత వీళ్ళ ఫ్లాట్కి ఎదురుగా ఉన్న ఫ్లాట్లోనే ఉంటుంది. రోజు కాసేపు కబుర్లు చెప్పుకుంటే కానీ ఉండలేనంత మంచి ఫ్రెండ్స్ ఇద్దరు. వచ్చే నెలలో వసంత తమ్ముడు పెళ్ళి, అందుకోసం షాపింగ్ హడావిడిలో పడి ఈ మధ్య కలుసుకోవడం కుదరడం లేదు. ఏంటి వసంత ఈ టైంలో? ఒక్కసారి రాగలవా సుభద్ర? మా తమ్ముడు పెళ్ళికి పట్టుచీరలు కొన్నాం, నేను అమ్మాను. అందులో ఏవి ఎవరికి బాగుంటాయో కాస్త చూసి చెప్తావని అంది అవతల నుంచి వసంత. పట్టు చీరలు అన్న మాట వినగానే సుభద్ర మొహం మందారంలా విచ్చుకుంది. ఏం చీరలు కొన్నారు? కంచా బెనారస్సా అడిగింది ఆతృత ఆపుకోలేక. అవి ఇవి అన్నీ కొన్నాం, నువ్వు ఒకసారి వచ్చి చూసి ఎలా ఉన్నాయో చెప్పు. ఇదిగో వస్తున్నా అంటూ వీధి గుమ్మం వైపు వెళ్ళబోయి మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్లు వెనక్కి వచ్చి వంటింట్లో పార్వతమ్మ కోసం చేసిపెట్టిన టిఫిన్ డైనింగ్ టేబుల్ మీద కనపడేలా పెట్టి రాఘవకు చెప్పి ఎదురు ఫ్లాట్కి వెళ్ళింది సుభద్ర. ఓ అరగంట అయ్యాక పార్వతమ్మ వచ్చింది రాఘవ దగ్గరికి. ఒరే అబ్బాయి అంటూ. టిఫిన్ తిన్నావా అమ్మా అడిగాడు రాఘవ. తిన్నాను కానీ అంటూ మాటను మధ్యలోనే ఆపేసింది పార్వతమ్మ. ఏం కావాలమ్మా? మీ ఆవిడేది? రహస్యంగా అడిగింది. ఎదుటి ఫ్లాట్ విమల ఏవో చీరలు చూడమని పిలిస్తే వెళ్ళింది, అంతే రహస్యంగా చెప్పాడు రాఘవ. నీతో ఓ మాట చెప్పాలిరా అంది దగ్గరగా వచ్చి సోఫాలో కూర్చుంటూ. ఇంకాస్త దగ్గరికి జరిగాడు రాఘవ. రేపు శ్రావణ మాసానికి మీ ఆవిడకి జరీగల్లున్న కంచి పట్టుచీర కొనరా అంది నెమ్మదిగా. అదేంటి ఆశ్చర్యంగా అడిగాడు రాఘవ. పాపం వెర్రిపిల్ల ఎప్పటి నుంచో దాని మనసులో ఈ కోరిక ఉందో మొన్న ఫోన్లో వాళ్ళ అక్కతో అంటుంటే విన్నాను. ఇన్నేళ్ల నుంచి పాపం మనం ఏది కొంటే అదే కట్టుకుంటుంది, కానీ ఎప్పుడు నోరు తెరిచి నాకు అది ఇష్టం అని చెప్పలేదు. నువ్వేమీ లోటు చేశావని కాదనుకో, కానీ ఇన్నాళ్ళు పిల్ల పెళ్ళి బాధ్యత ఉంది కనుక ఇద్దరూ పొదుపుగా సంసారం చేసుకుంటూ దాన్ని ఓ ఇంటిదాన్ని చేశారు. ఇప్పటికైనా కాస్త దాని ఇష్టాలు చూసి చేస్తుండు అంది. అలాగే అమ్మా అన్నాడు రాఘవ గొంతు నిండుగా. సరేరా అయితే నేనింక పడుకుంటాను. కంది పచ్చడి చేశాను, మర్చిపోతుందేమో వెయ్యడం, అడిగి వేసుకొని తిను అంటూ తన గదిలోకి వెళ్ళిపోయిందావిడ. సీరియస్గా క్రికెట్ చూస్తున్న రాఘవ మీద ఏదో పడినట్టు అవ్వడంతో ఒకసారి ఉలిక్కి పడ్డాడు. తీసి చూస్తే అదేదో ఆయింట్మెంట్. గబుక్కున వచ్చి దాన్ని అందుకుంది సుభద్ర. అయ్యో చూడలేదండి, ట్యూబ్లో ఇంకేమీ లేదని పక్కన పడేస్తుంటే పొరపాటున మీ మీద పడింది. నువ్వు ఎప్పుడు వచ్చావు వసంత వాళ్ళ ఇంటి నుంచి అడిగాడు రాఘవ. ఇందాకనే వచ్చాను, మీరు క్రికెట్లో మునిగిపోయి ఉన్నారు. ఏ దొంగోడైనా ఇంట్లో చొరబడినా ఇంతే అంటూ సుభద్ర టేబుల్ మీద కుప్పగా పోసిన ట్యూబుల్లో దేనికోసమో సీరియస్గా వెతుకుతుంది. ఏం కావాలి అడిగాడు. పెయిన్ బామ్ అండి, ఇక్కడే ఎక్కడో ఉండాలి. ఏం నడుము నొప్పిగా ఉందా? నాకు కాదు, మీ అమ్మగారికి. చూడండి కాళ్ళు రెండు ముడుచుకొని ఎలా పడుకున్నారో. ఒంట్లో ఓపిక లేకపోయినా ఆ చిన్న ముక్కాలి పీట మీద కూర్చొని ఇప్పుడు ఆ కంది పచ్చడి రుబ్బకపోతే ఇంతోటి రుచి మిక్సీలో వేస్తే రాదు. చాదస్తం కాకపోతే మీరైనా చెప్పొచ్చుగా. హబ్బే, గుళ్ళో విగ్రహంలా అన్నీ వింటూ అలా కూర్చుంటారు తప్పితే పెదవు మెదపరుగా అంటూ అటు పక్కన దొరికిన పెయిన్ బామ్ ఆయింట్మెంట్ ట్యూబ్ పట్టుకుని పార్వతమ్మ గదిలోకి వెళ్ళిన సుభద్ర మాటలు అక్కడి నుంచి హాల్లో ఉన్న రాఘవ చెవిలో కూడా పడ్డాయి. ఓసారి కాకపోతే ఓసారి అయినా చెప్పిన మాట వినాలి. మీరేమైనా బాలకుమారి అనుకున్నారా? రోడ్లో కందిపచ్చడి రుబ్బేయడానికి. ఆ కాలు ఇలా చాపండి, కాస్త మందు రాస్తాను. రోజు రోజుకి మీ చాదస్తంతో చస్తున్నాను. ఇప్పుడు మీ అబ్బాయి ఆ కందిపచ్చడి తినకపోతే వచ్చే నష్టం ఏమిటో. ఏం చేస్తాం, నాకు తప్పుతుందా?
పెద్దవారు అలా కాళ్ళు మునగ తీసుకు పడుకుంటే ప్రాణం ఉసూరు మనదు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, మీరు మళ్ళీ ఇలాంటి బండ పనులు జోలికెళితే మటుకు నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. మీరు మీ అబ్బాయికి కందిపచ్చడి రుబ్బి పెట్టుకుంటారో కందపచ్చలే చేసుకుంటారో మీ ఇష్టం. ఆ మాటలను వింటున్న రాఘవ ఈ అత్తాకోడళ్ళకి తన కూతురు కన్నా వాళ్ళలో వాళ్ళకే ఒకరంటే ఒకరికి మహా మమకారం అనుకొని నవ్వుకున్నాడు. విన్నారు కదండి, స్టోరీ చాలా బాగుంది కదండి. ఇద్దరు అత్తాకోడళ్ళు ఇద్దరు వాళ్ళ మాటలు కొంచెం కఠినంగా ఉన్నా సరే వాళ్ళ మనసుల్లో ఒకరి గురించి ఒకరు ఎంత బాగా ఆలోచించుకుంటున్నారు అనేదేనండి స్టోరీ. చాలా బాగుంది కదండి. ఎంత బాగా కోడలి గురించి అత్త ఆలోచిస్తుంది, అత్త గురించి కోడలు ఆలోచిస్తుందండి. చాలా బాగుంది కదండి స్టోరీ. అత్త కోడళ్ళ మమకారం అండి ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ప్లేలిస్ట్లో మంచి స్టోరీస్ ఉన్నాయండి, అవి కూడా వినండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా చూడలేకపోతున్నారండి, ఒక్కసారి వినండి, చాలా బాగుంటాయండి స్టోరీస్. ఆ స్టోరీస్ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి స్టోరీస్తో నేను మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ.